బ్రహ్మాండంగా నెలకు 40-50 వేలు సంపాదించుకుంటారు. ఇవాళ ఒకప్పుడు కటింగ్ చేయాలి, మంగళ షాప్లో చేయాలంటే నామోషిగా ఫీల్ అయ్యేది. మంగళంలో వృత్తి మనం చేస్తామని. ఇవాళ జూబ్లీస్ బంజారాలో చూస్తే పెద్ద పెద్ద రెడ్లు, పెద్ద పెద్ద కమ్మోళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు గారి చుట్టాలు, మా చుట్టాలు అందరూ కూడా బ్యూటీ పార్లర్లు పెట్టుకొని పెద్ద పెద్ద మంగళ షాపులు నడుపుతున్నారు. కాలం మారింది. కాలం మారింది కాబట్టి పని నేర్చుకోవాలి. ఒకప్పుడు చెప్పులు కుట్టడం నామోసి, ఈరోజు లెదర్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైన్స్ వచ్చినాయి. ఒకప్పుడు ఊర్లలో టైలరింగ్ చేయాలంటే ఎవరు టైలర్ చేస్తాడా అనేటోళ్ళు, బతకలేనోడు టైలరింగ్ చేస్తాడని. ఇవాళ ఫ్యాషన్ డిజైన్స్ అని పెళ్ళి అయితే మన అదేంది లగ్గపత్రిక రాసుకొని పోతే వాడు 10 లక్షలు తీసుకుంటుంది ఒక డ్రెస్సుకు. ఎందుకు వస్తున్నాయి? పని నేర్చుకుంటూ వస్తున్నాయి. శిక్షణ కావాలి, దానికి చదువు అక్కర్లేదు. దానికి చదువు తక్కువ ఉన్నా పని నేర్చుకునే తెలివి ఉంటే ఈరోజు ఈ పనులల్లా నెల తిరుగుతే ₹1,00,000 సంపాదించుకునే అవకాశం వచ్చింది. అందుకే ఏటీసీలో చదువుకునే పిల్లలకు మా వివేకన్న సూచన మేరకు ప్రతి నెల ₹2,000 స్కాలర్షిప్ ఇస్తాం. ఇంటి నుంచి బియ్యం తెచ్చుకొని తాలూకా హెడ్ క్వార్టర్లో ఏటీసీలో చేరితే 2 ఏళ్లలో ₹1,00,000 సంపాదించుకునే ఉద్యోగం వస్తుంది. అందుకే మా పిల్లలకి ఈరోజు నేను సూచన చేస్తున్న యువకులకు, కాళ్ళ మీద నిలదొక్కోండి, మీ తెలివితేటల్ని ప్రదర్శించండి. ఇవాళ రేపు పాడేటోళ్ళకి ఎన్ని అవకాశాలు వచ్చినా యూట్యూబ్లో ఎన్ని పైసలు సంపాదించుకుంటారు. ఈరోజు టాలెంట్ ఉంటే ప్రపంచం మీ ముందు తల వంచి నిలబడుతుంది. ఒకప్పుడు లేదు. ఒకప్పుడు ఇంటర్ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలి, పీజీ చదువుకోవాలి, పిహెచ్డి చేయాలి, అప్పుడు వచ్చి చిన్న నౌకరు చేయాలి. ఇవాళ రేపు 12 తర్వాత మాట్లాడడానికే నేర్చుకొని 3 భాషలు వస్తే నువ్వు పని నేర్చుకున్నావు అంటే ఎవరైనా నీ దగ్గరికి ఏడున్నా ఎత్తుకుంటా మన దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే సాంకేతిక నైపుణ్యం ఉన్న విద్య వైపు మనం